వెల్కమ్ స్టూడెంట్స్. ఎంసెట్ ఎగ్జామినేషన్లో ఇంటర్ మార్క్స్ వెయిటేజ్ 25% యాడ్ చేయడం జరుగుతుంది. ఇంటర్ మార్క్స్ 25%, ఎంసెట్ మార్క్స్ 75% క్యాలిక్యులేట్ చేసిన తర్వాత కంబైన్డ్ స్కోర్ బేస్ చేసుకొని ర్యాంక్స్ అలాట్ చేయడం జరుగుతుంది. సో మరి అసలు ఈ 25%, 75% వెయిటేజ్ ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారు, మీకు క్యాలిక్యులేషన్ ఎగ్జాంపుల్తో సహా ఈ వీడియో సెషన్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంబైన్డ్ స్కోర్ ఎలా వస్తుంది అనేది కూడా మీకు చూపిస్తాను. ఇందులో 4 కండిషన్స్ ఉంటాయి. కండిషన్స్ చివరి వరకు వింటే మీకు క్లారిటీగా అర్థమవుతాయి. అలాగే మీరు స్టేట్ బోర్డ్ స్టూడెంట్ అయితే ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, సిబిఎస్ఈ స్టూడెంట్స్ అయితే ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఓపెన్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అయితే ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది కూడా క్లారిటీగా ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్ అందరికీ క్యాలిక్యులేషన్తో సహా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. ఎంసెట్ ప్రిపరేషన్ సంబంధించి కంప్లీట్ సబ్జెక్ట్ వైజ్ వీడియోస్ మీకు అన్ని ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి. ప్రతి ఒక్కటి మీరు ఫాలో అవుతూ మంచి ర్యాంక్స్ తెచ్చుకోవచ్చు. సో ఇక్కడ ఇంటర్ మార్క్స్ క్యాలిక్యులేషన్ అనగానే మీరు ఇప్పటి వరకు అందరు ఏమనుకొని ఉంటారు, ఫస్ట్ ఇయర్ ప్లస్ సెకండ్ ఇయర్ మార్క్స్ క్యాలిక్యులేట్ చేస్తే 1000 మార్క్స్ వస్తాయి కదా, ఈ 1000 మార్క్స్ని 25%గా తీసుకుంటారేమో అనుకొని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. కానీ కాదు, మనకు ఓన్లీ సబ్జెక్ట్స్ మార్క్స్ మాత్రమే. సబ్జెక్ట్స్ అనగానే మరి మిగిలినవన్నీ సబ్జెక్ట్స్ కాదా అని డౌట్ వచ్చి ఉంటుంది. సబ్జెక్ట్ మార్క్స్ అంటే ఇక్కడ చూడండి, మనకు లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, లాంగ్వేజెస్ ఏవైతే ఇంగ్లీష్, సాంస్క్రిట్, తెలుగు సబ్జెక్ట్స్ ఉన్నాయో వీటికి సంబంధించిన మార్క్స్ అనేవి యాడ్ చేయడం జరగదు ఎంసెట్ క్యాలిక్యులేషన్ కోసం. మార్క్స్ వెయిటేజ్ అనేది అంటే మనకు టోటల్గా ఈ ఇంగ్లీష్ కానీ, సాంస్క్రిట్, తెలుగు ఉర్దూ సబ్జెక్ట్ సంబంధించి ఫస్ట్ ఇయర్లో 200 మార్క్స్ని, సెకండ్ ఇయర్లో 200 మార్క్స్ని యాడ్ చేయకుండా రిమూవ్ చేసేసి ఓన్లీ సబ్జెక్ట్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో, ఏమేం మార్క్స్ ఇవి, మీకు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో వచ్చిన మార్క్స్, సెకండ్ ఇయర్లో వచ్చిన మార్క్స్ ఎంపీసీ స్టూడెంట్స్కి మ్యాథ్స్ 1A 1B, ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, మ్యాథ్స్ 2A 2B, ఫిజిక్స్ సెకండ్ ఇయర్, కెమిస్ట్రీ సెకండ్ ఇయర్. అలాగే ఎంపీసీ స్టూడెంట్స్ సంబంధించి ప్రాక్టికల్ మార్క్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. అలాగే బైపీసీ స్టూడెంట్స్కి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ ఇంటర్ మార్క్స్ బాటనీ ఫస్ట్ ఇయర్ బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ, సెకండ్ ఇయర్ బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ, సెకండ్ ఇయర్లో మీకు ప్రాక్టికల్ బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ. సో ఇవన్నీ మార్క్స్ ఉన్నాయి కదా, ఈ టోటల్ మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఫస్ట్ మీరు కౌంట్ తీసుకోవాలి. సో ఇవన్నీ మార్క్స్ ఎంత అవుతాయంటే టోటల్గా 600 మార్క్స్ అవుతాయి ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్కి. ఇప్పుడు ఈ 600 మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇప్పుడు నోట్ చేసుకోండి. ఇవి సపోజ్ ఇక్కడ మీకు 70 మార్క్స్ వచ్చాయి, ఫస్ట్ ఇయర్లో 70 వచ్చాయి, నెక్స్ట్ ఫిజిక్స్లో 50 వచ్చాయి. ఇలా నోట్ చేసుకోండి. ఇలా అన్ని మార్క్స్ మీరు నోట్ చేసుకుంటే ఈ 600కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కౌంట్ చేసుకోవాలి. ఫస్ట్ చేయాల్సింది ఇది మీకు ఇంటర్ మార్క్స్ క్యాలిక్యులేషన్ రావాలంటే. నెక్స్ట్ సో క్యాలిక్యులేషన్ ఎలా తీసుకుంటారు, మీకు ర్యాంక్ కార్డ్లో చూపించాను కదా, ఇంటర్ మార్క్స్ 25%ని, ఎంసెట్ మార్క్స్ 75%ని టోటల్గా యాడ్ చేసి కంబైన్డ్ స్కోర్ బేస్ చేసుకొని ఇక్కడ మన ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఇప్పుడు ఇంటర్ మార్క్స్ ఈ క్యాలిక్యులేషన్ ఉంది కదా, ఇక్కడ క్యాలిక్యులేషన్ చేశారు కదా ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ అందరూ, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది క్యాలిక్యులేషన్ చేసినప్పుడు మీకు 600కి 600 మార్క్స్ వస్తే ఇంటర్లో 25% మార్క్స్ యాడ్ చేస్తారు. ఒకవేళ 550 మార్క్స్ వస్తే 22.91, 500 మార్క్స్ వస్తే 20.833, 450 మార్క్స్ వస్తే 18.755, 400 వస్తే 16.66, ఇలా మీ మార్క్స్ యాడ్ చేస్తారు. సో ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఫస్ట్ కండిషన్ ఇక్కడ చూడండి, ఈ 270 దగ్గరే మీరు ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే కనుక, రిజర్వేషన్ లేని స్టూడెంట్స్ ఎవరైనా సరే, ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు కదా, ఓపెన్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ మీకు, అలాగే ఈడబ్ల్యూఎస్ కానీ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి ఇంటర్లో 270 మార్క్స్ కంపల్సరీగా రావాలి. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఎంసెట్లో మీకు ర్యాంక్ వచ్చిన తర్వాత సీట్ అలాట్మెంట్ చేయాలి, కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా కాబట్టి ఈ 270 మార్క్స్ వరకే మీ క్యాలిక్యులేషన్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మీరు రిజర్వేషన్ ఉన్న స్టూడెంట్స్ అయితే, ఎస్సీ ఎస్సీ స్టూడెంట్స్ రిజర్వేషన్ ఉంటుంది కదా, సో ఇక్కడ ఓసీ ఈడబ్ల్యూఎస్తో పాటు బీసీ స్టూడెంట్స్ కూడా ఇక్కడే 270 దగ్గరే క్లోజ్ అవుతుంది. మీరు ఎస్సీ ఎస్సీ స్టూడెంట్స్ అయితే ఇంటర్లో మీకు కంపల్సరీగా 240 మార్క్స్ ఉండాల్సిందే. మీ క్యాలిక్యులేషన్ 240 వరకు చేస్తారు.
240 కంటే తక్కువ వచ్చాయి ఇంకా అంటే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి మీకు ఇంటర్ మార్క్స్ వెయిటేజ్ యాడ్ చేయడం ఉండడం అలాగే మీకు ఎంసెట్ ద్వారా సీట్ అలాట్మెంట్ చేయడం కూడా ఉండదు. కంపల్సరీగా ఇక్కడ వరకు 270 ఉండాలి, ఎస్సీ ఎస్సీ స్టూడెంట్స్కి అయితే 240 వరకు కూడా ఉండాలి. సో మీకు హైయెస్ట్ ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి? ఓసీ బీసీ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి అయితే ఇంటర్ మార్క్స్ అనేవి వెయిటేజ్లో 11.25 మార్క్స్ యాడ్ అవుతాయి. మీరు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే ఇంటర్ మార్క్స్ వెయిటేజ్ హైయెస్ట్ 10 మార్క్స్ వరకు యాడ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు 160కి మీకు 75% క్యాలిక్యులేట్ చేసినప్పుడు 160 మార్క్స్ వస్తే 75, 150 మార్క్స్ వస్తే 70 మార్క్స్, 120 మార్క్స్ వస్తే 56 మార్క్స్, 100 మార్క్స్ వస్తే 46 మార్క్స్, 70 మార్క్స్ వస్తే 32, 50 మార్క్స్ వస్తే 23. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక కండిషన్ వెరీ ఇంపార్టెంట్, 40 మార్క్స్ వస్తే 18.75. సో ఇక్కడితో మళ్ళీ ఓసీ బీసీ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి క్లోజ్ అవుతుంది. మీరు క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి కంపల్సరీగా 40 ఉండాల్సిందే. 40 కంటే తక్కువ వస్తే మళ్ళీ మీరు ఎంసెట్లో క్వాలిఫై కానంటే. అదే ఎస్సీ ఎస్సీ స్టూడెంట్స్ అయితే 0 మార్క్స్ వచ్చినా యాడ్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఎంసెట్లో 0 మార్క్స్తో కూడా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి క్యాలిక్యులేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మినిమం మార్క్స్ ఎన్ని వస్తాయి కౌంట్ అంటే 11.25 ప్లస్ 18.75 మినిమం మార్క్స్ కౌంట్ వస్తుంది ఓసీ బీసీ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి. అదే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అయితే 10 ప్లస్ 0 వరకు కూడా ఇస్తారు కాబట్టి 10 మార్క్స్ వరకు మినిమం మార్క్స్ క్యాలిక్యులేషన్స్తో ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది 100కి వచ్చే స్కోర్ బేస్ చేసుకొని. సపోజ్ మీకు ఇప్పుడు ఐపీ ఎగ్జామినేషన్లో క్యాలిక్యులేట్ చేసినప్పుడు 500 మార్క్స్ వచ్చాయి. మీకు అదే ఎంసెట్లో 120 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. ఎన్ని మార్క్స్ వస్తాయి మీకు? ఇక్కడ 20 మార్క్స్ ప్లస్ ఇక్కడ 56 మార్క్స్ ఎన్ని అవుతాయి? 76. ఓవరాల్గా మీకు కంబైన్డ్ కోర్ అనేది 76.8 ప్లస్ 2 అంటే మనకు 77 అవుతుంది. ఇక్కడ డైరెక్ట్గా 77 మార్క్స్ అవుతుంది. సో ఇప్పుడు మీకు 100కి ఎంత స్కోర్ కంబైన్డ్ స్కోరు? 77 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మీకు ఎంసెట్లోనే 120 మార్క్స్ వచ్చాయి, 56 మార్క్స్ 75% క్యాలిక్యులేషన్కి వచ్చింది. కానీ మీకు ఐపీ మార్క్స్ తక్కువ వచ్చాయి, 400 వచ్చాయి అనుకోండి క్యాలిక్యులేట్ చేసినప్పుడు. అప్పుడు మీ స్కోర్ ఏమవుతుంది? 56.25 ప్లస్ 16 72 ఎంత అవుతుంది? 72.8 అవుతుంది. సో ఇప్పుడు మీ కంబైన్డ్ స్కోర్ అనేది 72.8 అవుతుంది. సపోజ్ మీకు ఓవరాల్గా 550 మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు సేమ్ మీకు మళ్ళీ 120 మార్క్సే ఐపీఏలో వచ్చాయి. మీ క్యాలిక్యులేషన్ ఏమవుతుంది? 22 ప్లస్ 56.25 ఇప్పుడు ఎంత అవుతుంది మీకు? 79.12% వస్తుంది ఆల్మోస్ట్. సో ఇక్కడ చూశారు కదా. సో మీ ఇంటర్ మార్క్స్ తగ్గుతుంటే కనుక ఎంసెట్లో సేమ్ మార్క్స్ వచ్చినప్పటికీ కంబైన్డ్ స్కోర్ తగ్గుతుంది, ర్యాంక్ అనేది డౌన్ అవుతుంది. అలాగే ఇన్ కేస్ మీకు ఇక్కడ మార్క్స్ ఇప్పుడు నేను చూపించినట్టుగా క్యాలిక్యులేషన్ కావాలనుకుంటే ఈ క్యాలిక్యులేషన్ ఫస్ట్ అసలు ఇప్పుడు ఎలా చేయాలి? ఈ 25% వెయిటేజ్ అయినా 75% అయినా క్యాలిక్యులేషన్ పార్ట్ ఎలా చేయాలి? ఇక్కడ నేను మీకు డైరెక్ట్గా ఇచ్చాను మార్క్స్ అనేవి. సో 600, 550 ఇలా ఇచ్చాను. కానీ మీ మార్క్స్ అక్యురేట్గా 515, 415, 500 ఉండవు కదా. మిగిలిన క్యాలిక్యులేషన్ మీరు ఎలా చేయాలి అంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ 25% క్యాలిక్యులేషన్ ఏంటంటే మీకు ఇక్కడ మార్క్స్ వచ్చాయి కదా. ఈ మార్క్స్ మీకు వచ్చిన మార్క్స్ సపోజ్ ఇప్పుడు మీకు 500 మార్క్స్ వచ్చాయి టోటల్ చేస్తే 500 బై ఇంటర్ మార్క్స్ ఇప్పుడు 25% వెయిటేజ్ ఇంటూ 25 చేయండి. ఇక్కడ వచ్చే మార్క్సే మీకు 0 క్యాన్సల్. 5/6 ఇంటూ 25 ఎంత అవుతుంది? 20.833 అవుతుంది. సో ఇది ఇంటర్ మార్క్స్ క్యాలిక్యులేషన్. 25% వెయిటేజ్ క్యాలిక్యులేట్ చేయడం ఇలా క్యాలిక్యులేట్ చేసుకోండి మీకు ఇక్కడ వచ్చిన మార్క్స్ని. సో నెక్స్ట్ ఇప్పుడు ఎంసెట్ మార్క్స్ 75% ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే మీకు ఎంసెట్లో వచ్చిన మార్క్స్ సపోజ్ ఇప్పుడు మీకు 140 మార్క్స్ వచ్చాయి ఎంసెట్లో టోటల్గా, లేదు 120 వచ్చాయి అనుకుందాం. 120 బై 160 ఇంటూ 75 చేయాలి. ఇప్పుడు మీకు వచ్చే మార్క్స్ 120కి 56.25 అవుతుంది. సో ఇలా మీ ఇంటర్ మార్క్స్ని ఎంసెట్ మార్క్స్ని 25, 75% క్యాలిక్యులేట్ చేసుకొని
వచ్చిన మార్క్స్ని కంబైన్డ్గా యాడ్ చేసుకుంటే మీకు 100%కి ఎంత మార్క్స్ కంబైన్డ్ స్కోర్ వస్తుందో దాన్ని బేస్ చేసుకొని ర్యాంక్ అలాట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఇంకా డౌట్ ఉన్న స్టూడెంట్స్ ఎవరు అంటే, ఇప్పుడు ఇది కామన్గా ఎవరికి మనకు ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్, తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ స్టూడెంట్స్కి 1000 మార్క్స్ ఉంటుంది కాబట్టి ఈ క్యాలిక్యులేషన్ 600కి చేశారు. ఇప్పుడు చెప్పబోయేది సిబిఎస్ఈ స్టూడెంట్స్కి సెకండ్ ఇయర్ మీకు ఓన్లీ 500 మార్క్స్ ఉంటాయి కదా. సబ్జెక్ట్స్ 300 మార్క్స్నే క్యాలిక్యులేట్ చేసుకొని 300 × 2 డబుల్ చేసేసుకొని 300 × 2 చేస్తే ఏమవుతుంది, 600 అవుతుంది కదా. అప్పుడు ఇంటర్ మార్క్స్ 600 బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తారు. అలాగే ఓపెన్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి కూడా 300 మార్క్స్కే ఉంటాయి సబ్జెక్ట్ పేపర్స్ మార్క్స్ అనేవి. మీకు కూడా 300 × 2 చేసి 600కి వచ్చిన మార్క్స్ని అప్పుడు 25% కన్వర్ట్ చేసేసి మీకు మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇలా మీ ర్యాంక్ క్యాలిక్యులేషన్ అయితే చేసుకోండి అందరు స్టూడెంట్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.